టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆమె వంశీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయి అందరితో మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. టాలీవుడ్కి సంబంధించిన ఏదైనా కార్యక్రమం జరిగినా అక్కడ నమ్రత పాల్గొనటం కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల జరిగిన వైఎస్ షర్మిల కొడుకు పెళ్లి నుంచి నమ్రత వరుసగా పలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఆ కార్యక్రమానికే హైలైట్గా నిలుస్తున్నారు. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి, సురేఖల మ్యారేజ్ యానివర్సరీ ప్రైవేట్ జెట్లో జరుపుకున్నారు. అక్కడ కూడా నమ్రత వారితో కనిపించారు. ఇటీవల దుబాయ్లో జరుగుతున్న ప్రైవేట్ పెళ్లిలో కూడా నమ్రత మెరిసింది. ఆహ్వానం వస్తే నమ్రత తప్పకుండా ఏ కార్యక్రమానికైనా హాజరవుతుంది. మహేష్ ఎక్కడికి వెళ్లినా తన నీడలా ఉండే నమ్రత తన సర్కిల్లోని ప్రతి కార్యక్రమానికి వెళ్లి అందరితో మంచి అనుబంధాలను కొనసాగిస్తుంది. గతంలో మహేష్ బాబుతో హాజరైన నమ్రత ఇప్పుడు ప్రతి కార్యక్రమానికి ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. మహేష్ బాబుతో తాను కలిసి రాకపోవటం కాస్త వారి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. కాకపోతే నమ్రత మహేష్ను జాగ్రత్తగా చూసుకోవటం చూసి సంతోషిస్తున్నారు. నమ్రత ఇలా ఒంటరిగా రావటానికి ప్రధాన కారణం రాజమౌళి అని కొందరు తిట్టుకుంటున్నారు కూడా. ఎందుకంటే రాజమౌళి మహేష్తో ఓ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతుంది. దీంతో మహేష్ ఆ షూటింగ్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అందరికీ తెలిసిందే. ఏ హీరో అయినా తన కొన్నాళ్లపాటు బందీగా ఉండాల్సిందే. వేరే సినిమాలు ఒప్పుకునేందుకు కానీ లేదా తన పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్లేందుకు కానీ అనుమతి ఉండదు. సో ప్రస్తుతం మహేష్ కూడా రాజమౌళి చేతిలో లాక్ అయిపోయాడు. దీంతో మహేష్ అటెండ్ కావాల్సిన కార్యక్రమాలకు తన తరపున తన భార్య నమ్రత వెళుతోంది. రియల్ లైఫ్లో మహేష్ లో ప్రొఫైల్ను మెయింటైన్ చేస్తారు. ఆయన తరపున నమ్రత దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అందరితో కలిసి సంతోషంగా సమయం గడుపుతూ మంచి పబ్లిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. ప్రస్తుతం రాజమౌళి షూటింగ్లో బిజీగా ఉండటంతో బయట కార్యక్రమాలకు రాలేని పక్షంలో నమ్రత ఈ బాధ్యతను తీసుకుంది. కొత్త సినిమా కోసం మహేష్ న్యూ మేకోవర్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళి అతన్ని ఎక్కడికి పంపించటం లేదు. ఈ సినిమా 2 పార్టులుగా రాబోతోంది. మొదటి పార్ట్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండో పార్ట్ 2027లో రానున్నట్టు తెలుస్తోంది.